విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. కొండాపూర్లోని మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లో అంబేద్కర్ నివాసం ఉంటున్నారు. నానక్రామ్గూడలోని ఆంటియార్ అప్డే అపార్ట్మెంట్లోని అంబేద్కర్ పర్సనల్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తుంది ఏసీబీ. అంబేద్కర్ పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలున్నాయి. ఇప్పటికే అంబేద్కర్ కు బినామీలున్నట్లు అధికారులు గుర్తించారు. బినామీ వివరాలను ఆరా తీస్తున్నారు అధికారులు. విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఎక్కడెక్కడ ఈ సోదాలు కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఎటువంటి ఆధారాలు సేకరించారు? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న అంబేద్కర్ ఇంట్లో ఇవాళ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అతని ఇంటితో పాటు అతను పర్సనల్గా వినియోగిస్తున్న కార్యాలయం, అలాగే అతని బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 15 ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం కొండాపూర్లో ఉన్నాం. కొండాపూర్లో ప్రస్తుతం మనం చూస్తున్న ఎదురుగా 307 ఫ్లాట్లో అతని నివాసం ఉంది. ఇది మ్యాగ్నా లేక్ వ్యూ అపార్ట్మెంట్లోని 3rd ఫ్లోర్లో అంబేద్కర్ నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారుల టీంలు, మొత్తం 13 టీంలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న లేక్ వ్యూ అపార్ట్మెంట్లోని 307 ఫ్లాట్తో పాటుగా నానక్రామ్గూడలో ఉన్న అతని పర్సనల్ ఆఫీసులో అక్కడ కూడా ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే టీము సోదాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా ఈ సోదాల్లో ఇతను ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలు ఏవైతే ఇతని పైన 3 నెలల క్రితం నమోదు కావడం జరిగిందో దానిపైన ఎవిడెన్స్ సేకరించి ఆ తర్వాత ఇవాళ ఏకకాలంలో అయితే ఈ సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ సోదాల్లో ప్రస్తుతం మనం చూస్తున్న ఇంట్లో 307 ఫ్లాట్లో కొన్ని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొంత నగదు కూడా రికవరీ చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలను అంబేద్కర్ని కూర్చోపెట్టి ప్రస్తుతం ఏసీబీ అధికారుల టీం వివరాలు సేకరిస్తున్నారు. అలాగే అంబేద్కర్ చాలా మంది బినామీలను పెట్టుకున్నట్లు కూడా ఇప్పటి వరకు గుర్తించడం జరిగింది. అందుకోసమే ఉదయం నుండి కూడా అధికారులు వెయిట్ చేయడం రావడం జరిగింది. ఎందుకంటే అతని ఇంటితో పాటు కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేసినప్పుడు ఇతను ఒకవేళ బినామీలకు గనక సమాచారం అందిస్తే వాళ్ళంతా కూడా తమ తమ ఇండ్లకు లాకులు వేసుకుని వెళ్ళిపోయి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం దాదాపు 2 గంటల పాటు ఏసీబీ అధికారులు వెయిట్ చేశారు. బినామీల ఇళ్లకి ఏసీబీ అధికారులు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా ఈ సోదాలు అన్నిటిని కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇతను భారీగా ఆస్తులను కూడబెట్టాడు అనేది పక్కా ఎవిడెన్స్ సేకరించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ఇంట్లో డిఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో ఒకవైపు సోదాలు నిర్వహిస్తుండగా అతని పర్సనల్ కార్యాలయం అంటే మణికొండలో అతను పనిచేస్తున్న విద్యుత్ శాఖకు సంబంధించిన కార్యాలయం కాకుండా నానక్రామ్గూడలోని ఒక అపార్ట్మెంట్లో అతను ప్రత్యేకంగా తన పర్సనల్గా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ కూడా ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రకంగా ఇతను చాలా వరకు ఆస్తులను కూడబెట్టినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా బినామీలు ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. కాబట్టి ఆ బినామీలకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సేకరిస్తున్నారు. అంబేద్కర్ ఇంట్లోనే ఉన్నాడు. ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇంట్లో సీజ్ చేసిన నగదుతో పాటు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్ల నుంచి అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.